ఇర్మియా అన్న మీకు తెలుసు. ఇర్మియా అన్న మీకు తెలుసు. నిధించాడు మాచర్ల ఇర్మియా అన్న. ఎంతమందికి తెలుసు ఇర్మియా అన్న? రంగు రంగుల ఆకర్షణలే ఆశపడకు ఈ లోకం కోసం లోకమే అరణ్య భూమిరా, మనసు లేని మనుషులే నిద్దురలో నా రంగుల లోకం చూశావా, మాయలోకపు ఛాయలన్నీ నిజమని భ్రమశా, యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. ఈ పాట రచయిత ఆయన నన్ను చాలా ప్రేమిస్తాడు. తరచుగా నా దగ్గరికి వచ్చేవాడు. ఇక్కడ నిలబడి వాక్యం చెప్పిన అనుభవాలు కూడా ఆయనకు ఉన్నాయి. వేదిక మీద పాటలు పాడిన అనుభవాలు ఆయనకు ఉన్నాయి. వీడియోలు ఒకసారి వచ్చాడు ఆయన. వచ్చినప్పుడల్లా అన్న ఖచ్చితంగా సెట్ అవుతాయి నా బట్టలు ఆయనకి. చక్కగా ఇక ఒక జత బట్టలు వేసేసుకుంటాడు, సంతోషంగా వెళ్ళిపోతాడు. ఓ రోజు ఒట్టి కాళ్ళతో వచ్చాడు. ఒట్టి కాళ్ళతో వచ్చాడు. చెప్పులేయన్నా అన్నాడు. లేవయ్యా తెగిపోయినాయి అన్నాడు. నా చెప్పులు ఇచ్చా, కరెక్ట్గా సరిపోయినాయి చెప్పులు, కొత్త చెప్పులు ఇచ్చా. ఓ జత మీలాంటి తల్లిలో తండ్రి తెచ్చి నాకు ఇచ్చారు. అవి కాస్ట్లీ 1500 1800 ఉన్నాయి జత. అప్పట్లో అలా ఇచ్చేసా. అయ్యా నువ్వు వేసుకునే నాకెందుకు అయ్యా, వద్దులే అన్నాడు. కాదు వేసుకో, నువ్వు మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, ఎట్ట వెళ్తావు, ఒట్టి కాళ్ళతో వెళ్ళి వేసుకో. నాకు చెప్తే ఏస ఇస్తాడులే, ఎవరో ఒకళ్ళు కార్యం చేస్తాడులే దేవుడు, నేను కొనుక్కుంటాలే, నువ్వు వేసుకొని పోను. మారు మాట్లాడుకుండా వేసుకుని పోయాడు. ఆయన ఇంక కొద్ది రోజులు చనిపోతాడు అన్నాగా ఎంతకాలం వాడాడో ఆ చెప్పులు తెలుసా? చాలా దినాలు వాడాడు. ఆ చెప్పు తెగిపోతే, ఆ చెప్పులు వాడి ఆ చెప్పులు తెగిపోతే ఓ రోజు బయట కూర్చొని వాటిని సరి చేసుకుంటున్నాడంట. కూతురు చూసింది. ఆ కూతురే చెప్పింది నాకు. అంటే పెద్దోళ్ళు ఎలా చెప్పుకుంటారు పిల్లలకి, మన దగ్గర మేలు పొందిన వాళ్ళు బిడ్డలకి ఎలా చెప్పుకుంటారు అనే విషయం చెప్తున్నాను నేను. ఆ చెప్పులను తెగిపోయిన వాటిని ఆయన సరి చేసుకుంటుంటే కూతురు చూసి, అల్లుడు చూశాడు. అల్లుడు చూసి కూతురు చెప్పాను, మీ నాన్నది చెప్పులు సీళ్ళ కొట్టుకుంటున్నాడు, డబ్బులు లేవేమో, పో ఇప్పించిపో జత అని డబ్బులు ఇచ్చాడు భార్యకి. అంటే ఆయన కూతురికి. కూతురు అడిగింది, నాన్న ఆయన ఇప్పుడు దొరికాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. నానాలే ఏంది అవి తెగిపోతే అవి గుట్టుకుంటున్నా ఏంది, సీళ్ళ కొడుతున్నా ఏంది వాటికి, లేపా మార్కెట్కి పోదాం, చెప్పులు కొనుక్కుంది కానీ పా అందట. ఆ కొట్టేవాడు ఆపి పైకి చూసి, చెప్పులు కొని పెడతావమ్మా, చెప్పులు నాకు వద్దులే అన్నాడంట. ఎవరు ఈ చెప్పులు ఎట్టొచ్చినాయి తెలుసు, ఎవరు ఇచ్చారు తెలుసా నాకు? ఈ అన్న ఇచ్చిన చెప్పులమ్మా, శాలేమన్న ఇచ్చిన చెప్పులు అని తెగిపోయిన వాటిని రిపేర్ చేసుకొని వాటి మీదే తిరిగాడు ఆయన. అన్నిచ్చిన చెప్పులు అని ఇట్లా అన్నాడన్నా అంటే కూర్చొని చాలాసేపు ఏడ్చా. ఆయన చనిపోయిన రోజు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన రోజు. అంటే నేను చేసిన చిన్న పరిచయం, చిన్న పనులు, కొంచెం గోరంత ప్రేమ, అది ఆ గుండెల్లో కొండంత స్థానాన్ని ఇచ్చింది నాకు. మనం అనుకుంటాం ఇదేముందిలే అదేముందిలే అని, కానీ మనం చేసే చిన్న సాయాలు, అది మాట సాయం కావచ్చు, అంత ధన సాయం కావచ్చు, వస్త్ర సాయం కావచ్చు, పట్టెడు అన్నం కావచ్చు, ఒక ఓదార్పు మాట కావచ్చు, కృంగినప్పుడు దగ్గరికి తీసుకొని ఆదరించిన అనుభవం కావచ్చు, ధైర్యం చెడిన వేళ ఊతం ఇచ్చింది కావచ్చు, మన పిడికిలి విప్పి అంత సాయం చేసింది కావచ్చు. ఆ హృదయాల్లో అలా ఉండిపోయింది. మనకు చేసిన వాళ్ళు మనం మర్చిపోయామా?
తరచు మనకు గుర్తొస్తారు కదా, మన దగ్గర పొందిన వాళ్ళు కూడా మనం ఎల్లప్పుడూ గుర్తుంటాం. మనం చేసే చిన్న చిన్న సాయాలే, ఆ చిన్న చిన్న సాయాలే వాళ్ళలో ఎంత జ్ఞాపకంగా ఉన్నాయో చూడు. ఆ చిన్న చిన్న సాయాలు చూసి కూతురికి, 3 కూతుళ్ళు ఆయనకి ఏం చెప్పుకున్నాడు తెలుసా? మీ అమ్మ పరిస్థితి అటో ఇటో ఉందమ్మా, మీ అమ్మకి ఏదన్నా అవి దేవుడు తీసుకుంటే నేను ఇంకా మీ దగ్గర ఉన్నాను, ఇక్కడ ఉన్నాను, నేను నేరుగా అన్న దగ్గరికి వెళ్ళిపోతాను, నేను అన్న దగ్గరే ఉంటానని చెప్పుకున్నాడు కూతురు. కానీ ఆ ఛాన్స్ నాకు దక్కలా, వెళ్ళిపోయాడు ఆయన. చిత్రం ఏంటంటే భార్య ముందు పోయేదంటే భార్య గంట ముందు ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిన వారానికో 10 రోజులకో ఆమె వెళ్ళిపోయింది. భార్య భర్తలు ఇద్దరు ఒక 2 వారాల వ్యవధిలో వెళ్ళిపోయారు. మంచి భక్తుడు, ఆత్మీయుడు, మోసపోయినవాడు, గాయపరచబడినవాడు, గుండె నిండిన వేదనతో యేసయ్యని పాటలలో మహింపరుచుకున్నవాడు. హృదయ సీమా నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున. స్తోత్రం. మీరందరూ యేసయ్య సొత్తు. ఆయన రక్తంలో కడగబడిన వాళ్ళంతా యేసయ్య సొత్తు. ఆయన రక్తం ఇచ్చి మనల్ని క్రయధనము చెల్లించి కొన్నాడు. నీ పరిచర్యను దుఃఖముట్టించుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోడి నీ స్నేహితుడానైతిని. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా.
శ్రమలలో పాలుందుటయే నా దర్శనమాయనే. నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే. నీ శ్రమలలో పాలుందుటయే నా దర్శనమాయనే. నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఎందుకని నీ సొత్తుగా మరితిని యేసయ్యా, నీ రక్తము చే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. స్తోత్రం. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ పరిపూర్ణత చెందేనా. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేనా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా, నీ రక్తము చే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో, నీ అనాది ప్రణాళికలో హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళిక,
జగత్తు పునాది వేయబడక మునుపే నీలో నన్ను మమ్మల్ని ఏర్పరచుకొని మా జీవితాలను మా జీవాన్ని నీ కృపలో దాచి కాచి మమ్మల్ని కనికరించిన యేసు యేసయ్యా నీకు స్తోత్రం 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 అంటూ అందరం కలిసి ఆయన్ని స్తుతించుదాం. మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆయన ఆరాధించుదాం, ఆయన్ని సన్నుతించుదాం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యని స్తుతించని బ్రతికేందుకు, యేసయ్యని స్తుతించని నోరెందుకు, యేసుని మహిమపరచని జీవితం ఎందుకు? సన్నుతించుదాం ఆయన్ని. హల్లెలూయా. ప్రభువుకి స్తోత్రం చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని అందరం ఏమని వివరింతును. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. అందరము దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా.